విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. బట్ ఇప్పుడు రాకింగ్ రాకేష్ స్టోరీ తీసుకొచ్చినప్పుడు అంటే మీరు పెద్ద పెద్ద బ్యానర్స్ లో వర్క్ చేయడం జరిగింది కదా, అరే కొత్త అబ్బాయి అని మీరు ఎలా అంటే చేస్తే ఎలా ఉంటుంది, మళ్ళీ సినిమాలో రిసీవ్ చేసుకుంటారా లేదా ఇండస్ట్రీలో అని మీరు అనుకున్నారా సార్? ఫస్ట్ ఆర్టిస్ట్ గా అతను సినిమా చేయకపోయినా కూడా దాని ముందు అతను చాలా వందల స్క్రిప్ట్లు చేస్తున్నాడు జబర్దస్త్ లో. ఒక కామెడియన్ అనే అతను ఎటువంటి పెర్ఫార్మెన్స్ చేయగలుగుతారు అనేది ఇంత ముందు ఉన్న సోకాల్డ్ సీనియర్లు అందరూ చేసి చూపించున్నారు. సో ఆ కోవలో రాకేష్ వస్తాడు. సో నేను డే వన్ చెప్పాను, ఈ సినిమాలో నీకు డెఫినెట్ గా మంచి పేరు వస్తుంది, పెర్ఫార్మెన్స్ కి మంచి స్కోప్ ఉంది సినిమాలో అని చెప్పన్నాను. అదే వచ్చిన రివ్యూస్ లో అంతా కూడా చూడండి, వన్ మ్యాన్ షో లాగా రాకేష్ చాలా చాలా బాగా చేశాడు, ఆ క్యారెక్టర్ ఉండిపోయాడు అని చెప్పి అతని గురించి రాశారు. అది నేను ఫస్ట్ బిలీవ్ చేసింది నేనే. సో డే వన్ నుంచి అతను చెప్తా ఉన్నాను, ఈ సినిమా నీకు మంచి పేరు వస్తుందమ్మా అని చెప్పేసి. సో అలాగే అతనికి మంచి పేరు వచ్చింది ఈ సినిమా. ఓకే, కానీ మీరు అన్ని ఇప్పుడు చూస్తే కనుక రొమాంటిక్ తీశారు, మీరు యాక్షన్ తీశారు, అండ్ కొన్ని సస్పెన్స్ థ్రిల్లర్ కూడా చేశారు కదా. ఇది చూస్తే పొలిటికల్ సెటారికల్ అంటే మీరు దాంట్లో స్టోరీలో ఉన్నా లేకున్నా పేరుని చూస్తేనే భయపడే, అంటే పొలిటికల్ గా ఇది కాంట్రవర్సీ అయ్యే సబ్జెక్ట్ ఇది. అప్పుడు మీరు ఏమనుకునే పొలిటికల్ గా ఎందుకు చేస్తున్నాను నేను, అసలు ఒప్పుకోవడం ఇది ఏంటిది అని ఎప్పుడైనా ఆలోచించారా? కొన్ని ఉన్నాయి సార్, మీరు చెప్పినట్టు పొలిటికల్ సినిమా వేరు. ఇప్పుడు పొలిటికల్ సినిమాలు తీశారు, రామ్ గోపాల్ వర్మ గారు తీశారు, యాత్ర 1, 2 అని కొంతమంది తీసుకున్నారు. అవి పొలిటికల్ సినిమాలు. అదేంటంటే వేరే పార్టీ వాళ్ళని టార్గెట్ చేసిన సినిమాలు అవి. సో డెఫినెట్ గా వీళ్ళు తీస్తే వాళ్ళ గురించి బ్యాడ్ గా చూపించారు, వాళ్ళు వీళ్ళ గురించి బ్యాడ్ గా చూపించారు తప్పితే ఈ సినిమా అలాంటిది కాదు. మేము ఇక్కడ ఎవరిని అపోజిషన్ వాళ్ళు ఎవరిని టచ్ చేయలేదు, వాళ్ళ గురించి మేము ఎక్కడ ఒక డైలాగ్ కూడా వేయలేదు, ఒక సీన్ కూడా లేదు. ఇది 2022లో జరిగే కథ. సో దాంట్లో ఉన్న ప్రెసెంట్ సీఎం ఎవరు, ఆయన వెనకాల ఎవరున్నారు, ఆయన కలవడానికి ఒక లంబాడి కుర్రాడు ఎందుకు కలవాలనుకుంటున్నాడు, అతనికి ఉన్న ప్రాబ్లం ఏంటి, అతనికి వచ్చిన సమస్య ఏంటి, ఒక ఊరు గురించి ప్రాబ్లం అవుతుంది అతనికి. అలాగే అతనికి ఉన్న ఒక లవ్ స్టోరీ ఏంటి, వాళ్ళ మదర్ కానీ వాళ్ళ ఫాదర్ కానివ్వండి, వాళ్ళ మామయ్య, అతను బాగా ఇష్టపడే చిన్నప్పటి నుంచి ఇష్టపడే ఒక మదర్ క్యారెక్టర్. అలాగే ఒక పొయిటిక్ గా ఒక లవ్ స్టోరీ మేము అల్లుకొని ఇట్లో ఒక పవర్ఫుల్ గా, అంటే ఈ కైండ్ ఆఫ్ సినిమాలకు ఓపెనింగ్స్ రావాలి, ఈ కైండ్ ఆఫ్ సినిమా జనాలు రావాలంటే కనుక అక్కడ ఏదో ఒక పవర్ ఉండాలి. సో ఆ పవరే మాకున్న కేసీఆర్. ఆ కేసీఆర్ టైటిల్ పెట్టడం వల్లనే ఈ సినిమాకి అంత బజ్ వచ్చింది, ఈ సినిమాకి ఓపెనింగ్స్ వచ్చినాయి ముందు, ఈ సినిమాని చూడగలిగారు. అది కాకుండా మేము వేరే ఏదైనా టైటిల్ పెట్టుంటే కనుక ఇంత డిస్కషన్ వచ్చేది కాదు, మీరు నన్ను పిలిచేవాళ్ళు కావాలి. అంతే కదా. సో మాకున్న ఏకైక బలం కేసీఆర్. కేసీఆర్ అంటే ముందు చెప్తా ఉన్నాను కదండి, ఆయన అదొక పవర్ అంతే. 3 అక్షరాలు పెట్టుకున్న పేర్లు ఉన్నాయి చూసారా, అవి చాలా బలమైన పేర్లు. ఒక ఎన్టీఆర్ గారి పేరు కానివ్వండి, ఎంజీఆర్ కానివ్వండి, అలా కేసీఆర్ కానివ్వండి, ఏఎన్ఆర్ కానివ్వండి, ఇవన్నీ కూడా. పోస్టర్ రిలీజ్ కోసం కేసీఆర్ గారిని కలిసినట్టున్నారు, ఏమన్నారు కేసీఆర్ గారు? హీ ఫెల్ట్ సో హ్యాపీ అండి. అంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా అలా టైటిల్ పెట్టడానికి కుదరదండి. కేసీఆర్ అని టైటిల్ అనేది ఊరికి కుదరదు. సో వాళ్ళకి ఎందుకు పెడుతున్నాము ఈ పేరు అని మేము వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని పేరు పెట్టడం జరిగింది. అలాగే ఎన్టీఆర్ పేరు ఎవరు పెట్టడం కుదరదు, ఎందుకంటే ఎన్టీఆర్ అంటే ఒక చరిత్ర, అలా కేసీఆర్ అంటే ఒక చరిత్ర. ఆయన వెనకాల చాలా ఉంది, చాలా సాక్రిఫికేషన్ ఉంది ఆయన వెనకాల. సో ఆ టైటిల్ పెట్టడానికి ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి కథ చెప్పి వాళ్ళ పర్మిషన్ తీసుకొని అప్పుడు మనం టైటిల్ రిజిస్ట్రేషన్ చేసాం. వాళ్ళ టైటిల్ ఊరికి ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వరు కదా. అవునవును. మూవీ తీసిన తర్వాత అంటే పర్మిషన్ కోసం వెళ్ళినప్పుడు ఒక లెక్క అయితే, మూవీ తీసిన తర్వాత ఎలా అప్రోచ్ అయ్యారు కేసీఆర్ గారిని చెప్పడానికి? ఈ సినిమాలో మెయిన్ గా ఫస్ట్ ఓపెనింగ్ తెలంగాణ గురించి ఒక సాంగ్ ఉంటుందండి. తెలంగాణ గురించి ఎంతమంది యోధులు ఉన్నారు, పోరాట యోధులు ఉన్నారు, రచయితలు కానివ్వండి, ఎంతమంది తెలంగాణ కోసం పోరాడారు, వాళ్ళ గురించి వాళ్ళని స్మరించుకుంటూ ఒక జాతీయ గీతం మన సినిమాలో ఉంటుంది. అది బాగా వైరల్ అయిపోయింది. సో ఫస్ట్ కేసీఆర్ గారు చూపించింది మేము ఆ సాంగే. ఆయన ఆల్మోస్ట్ 2 నుంచి 3 గంటల సేపు స్పెండ్ చేసి ఇంకా దాంట్లో కొన్ని కరెక్షన్స్, ఈ కాదు ఈ మార్చండి, ఈ పేరు మిస్ అయింది, ఈ పర్సన్ మిస్ అయిపోయారు, ఇవన్నీ ఆయన గుర్తుంచుకొని మరి ఆ కరెక్షన్ చేసి పంపించారు మమ్మల్ని. సో ఆయనకి పర్సనల్ గా ఈ సినిమా అంటే చాలా ఇష్టం. ఇంకా మేము యాక్చువల్ గా వెయిటింగ్, పెద్ద ఆయన ఇంకా సినిమా చూడలేదు. ఆయన చూస్తే మా జన్మ ధరించినట్లే, ఎందుకంటే జనరల్ గా ఆయన ఎప్పుడు సినిమాలు చూడరు. సో ఆయన గురించి చేసిన సినిమా కాబట్టి, సో ఆయన కోసం చేసిన సినిమా కాబట్టి మళ్ళీ మర్చిపోతున్న ఒక దీంట్లో మళ్ళీ మేము గుర్తు చేసిన సినిమా ఇది. సో చాలా మంది హరీష్ రావు గారు మన సినిమా చూసి ఎంత ఎంకరేజ్ చేశారు, నన్ను ఎంకరేజ్ చేశారు. కానీ ఈ సినిమా నన్ను ఎమోషనల్ కనెక్ట్ చేసింది. నేను ఎప్పుడు ఈ మధ్యకాలంలో థియేటర్కి రాలేదు నేను అని చెప్పేసి ఈ సినిమా థియేటర్కి వచ్చి చూశారు. ఆయనతో పాటు ఆయన క్యాడర్, ఆయన అభిమానులు అందరూ కూడా
మేము ప్రసాద్ ల్యాబ్ లో షో వేస్తే మొత్తం అంతా ఎన్ని కార్లు, 100 కార్లు వచ్చినాయి. 100 కెపాసిటీ ఉన్న సినిమా థియేటర్ అది, 300 మంది వచ్చారు. సో వాళ్ళందరినీ మేము ఆర్గనైజ్ చేసి అందరిని కూర్చోబెట్టి, ఇంకా అది మాకు చాలు, ఇంకా అంతకంటే ఏం కావాలి చెప్పండి. హరీష్ రావు గారి సినిమాని మెచ్చుకోవడం అంటే మామూలు విషయం కాదు కదా. కానీ ఇది ఈ సినిమా ఎలక్షన్స్ ముందు రిలీజ్ అయితే ఇంకా చాలా బ్లాక్ బాస్టర్, ఇంకా కలెక్షన్స్ బాగా అయ్యేది కదా, ఉంటది కదా మనసు. డెఫినెట్లీ ఉంటుంది. ఇంకా టైం అండి, అంతే, ఏ టైంకి ఏది రావాలో అది వచ్చేస్తుంది అంతే. సో ఇప్పుడు కూడా రైట్ టైం అనిపించింది మాకు. ఎందుకంటే ఎలక్షన్ టైంలో రిలీజ్ చేస్తుంటే ఓకే, ఆ వచ్చే మైలేజ్ వేరు. బట్ ఇప్పుడు ఏంటంటే మాకు అంతకంటే ఎక్కువ మైలేజ్ వచ్చింది అనుకుంటున్నాం మేము. ఎందుకంటే పవర్ లో ఉన్నప్పుడు ఎవరైనా సినిమా తీయొచ్చు, అది ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ ఉంటుంది. పవర్ లో లేనప్పుడు ఆయన పైన సినిమా తీసి అది రిలీజ్ చేయడం అనేది మగతనం. సో ఆ క్రెడిట్ మాకు ఫస్ట్ నుంచి వచ్చింది. ఆ ఎంకరేజ్మెంట్ ఫస్ట్ నుంచి మీడియా మాకు సపోర్ట్ చేసింది. సో ఆ విషయంలో అందరికి మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను. అంటే మళ్ళీ రాబోయే కాలంలో కూడా పొలిటికల్ మూవీస్ చేసే అవకాశం ఉంది, ఎందుకంటే మీరు కూడా ఆర్జీవి గారి కంపెనీ సార్. అవును, అంటే ఆర్జీవి గారి కంపెనీ అయినా కూడా ఆర్జీవి గారు తీసిన సినిమాలు వేరు. ఎందుకంటే అది ఒకరిని టార్గెట్ చేసిన సినిమాలు అవి. అలా కుదరదండి, అలా చేయకూడదు. నేను ఆ సినిమాలు చేయను. ఇప్పుడు ఇది కూడా పొలిటికల్ సినిమా అంటే నేను ఒప్పుకోను. ఇది పొలిటికల్ సినిమా కాదు, ఇది ఒక అభిమాని కథ. ఒక అభిమాని ఆయన ఆరాధించే ఒక దైవం కేసీఆర్ గారు, ఆయన గురించి చేసిన సినిమా ఇది. రేపు పొద్దున రేవంత్ రెడ్డి గారి గురించి ఏమంటే కూడా చేస్తాం. ఆయన మంచి పనులు ఏదైతే ఉన్నాయో, కాంగ్రెస్ పనుల్లో మంచి పనులు ఏదైతే ఉన్నాయో అలాంటిది వస్తే చేస్తాను తప్పితే ఇంకొకరిని టార్గెట్ చేసి మీరు వాళ్ళని తిట్టండి అంటే అది కుదరదు. సినిమా మీరు తీయపోయినా పర్లేదు, ఎవడడిగారు మిమ్మల్ని సినిమా తీయమని? మీరు సినిమా తీస్తే అది ఆడియన్స్కి మెప్పించే సినిమా అవ్వాలి. అంతే తప్పితే అయ్యో ఈ సినిమానా అని చెప్పేసి ఇంకొకరిని టార్గెట్ చేసి ఇంకొకరిని తిట్టే సినిమాలు తీయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు సోషల్ మీడియాలో ప్రతిరోజు చూస్తే గంటకోసారి వీడిని వాడిని తిట్టడం, వాడిని తిట్టడం చూస్తూ ఉన్నాం. సో మళ్ళీ 200 రూపీస్ ఖర్చు పెట్టుకుని థియేటర్కి వచ్చి మళ్ళీ అదే సోది చూపించాం అనుకోండి, ఎందుకు ఎంకరేజ్ చేస్తారు? ఆ కాలం లేదు, అది అయిపోయింది. ఇవన్నీ సోది సినిమాలను చూస్తే ఎవడ యాక్సెప్ట్ చేయట్లేదు. దానివల్ల చూడండి, రామ్ గోపాల్ సినిమా తీశారు, ఎవరు చూసారు చెప్పండి? ఆ పార్టీ వల్ల చూడలేదు కదా. అలా తీయకూడదండి ఎప్పుడు. రామ్ గోపాల్ వర్మకు ఒక చరిత్ర ఉంది, అది దృష్టిలో పెట్టుకోవాలి ఆయన. ఒకప్పుడు మనం కూడా కాలు రగరేసాం కదా, రామ్ గోపాల్ వర్మ అంటే ఒక తెలుగు డైరెక్టర్ అని చెప్పేసి. ఇప్పుడు ఏమైంది, ఆయన మన తెలుగు డైరెక్టర్ అంటే కనుక అయ్యో అనిపిస్తుంది. ఎందుకంటే నన్నే అడుగుతున్నారు చాలా మంది, ఏంటయ్యా మీ వాడు ఇలాంటి సినిమాలు తీస్తున్నారని చెప్పేసి. ఆ బాధ నాకు ఉంటది కదా, ఆయనతో నేను కలిసి వర్క్ చేశాను కదా. ఆయన సినిమాలు కెమెరా వర్క్ చేసినప్పుడు ఆయనతో పనిచేయాలని చాలా మందికి ఉంటది. అది స్లోగా అది డౌన్ అయిపోతుంది.